హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్టో రెసిపీస్. నేను మీ గీతాని. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ హిట్ చేయండి. సో ఇవాల్టి యమ్మీ రెసిపీ వచ్చి చీరాల స్టైల్ అల్లం పులుసు అండి. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ది రెసిపీ. ముందుగా ఈ అల్లం పులుసు తయారు చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 200 ml వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్, ఒక వెల్లుల్లిపాయ మొత్తం పేస్ట్ చేసి ఇలా వేయాలి. ఆనియన్స్ వెల్లుల్లిపాయ మొత్తం పేస్ట్ చేసి ఇలా వేయాలండి. ఆనియన్స్ వచ్చి 2 పెద్దవండి, వెల్లుల్లిపాయ ఒకటి ఉంటుంది కదా చిన్న సైజ్ వెల్లుల్లిపాయ, అది 2 కలిపి పేస్ట్ చేసేసాను. ఆ తర్వాత అల్లం ఒక పెద్ద ముక్కని ఇలా పేస్ట్ చేసేసి వేసాను. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం కూడా వేసి మొత్తం బాగా ఈ నూనెలో ఫ్రై చేయాలండి. చాలా టైం పడుతుంది, చాలా అంటే ఒక 5 to 10 minutes పడుతుంది. ఎందుకంటే అల్లం, వెల్లుల్లి, ఈ ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి కాబట్టి మనం ఈ నూనెలో వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉంటాం. చూడండి, అడుగు అంటుతూ ఉంటుంది, పర్లేదు, మీరు అలా కింద నుంచి ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వామ్ పొడి వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇక్కడ 1 స్పూన్ మెంతి పొడి అండి, ఎల్లో కలర్ది, 1 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి. ఇలా అన్ని పొడులు వేసేసుకొని ఈ ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ముద్దలో బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ పొడులన్నీ కూడా మంచి ఫ్రేగ్రెన్స్ రావాలి, ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. సో అలాగా ఫ్రై చేస్తూనే ఉంటానండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. సో మీ దగ్గర కొత్తిమీర వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీ చేసుకొని అన్నంలోకి తినండి, వేడివేడిన అన్నంలోకి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఉండనప్పుడు ఇలా చేసేసుకోండి. అల్లం, వెల్లుల్లిపాయ, ఆనియన్స్ అనేవి అందరి ఇళ్ళలో ఎప్పుడు ఉండే ఐటమ్స్ కాబట్టి సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. సో కొత్తిమీర అంతా వేసి కూడా బాగా ఫ్రై చేస్తున్నాను. ఈ కొత్తిమీర అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 250 ml వరకు చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాంట్లో ఉండే గుజ్జు అంతా పిండి ఇందులో ఒక 250 ml అంటే ఒక గ్లాస్ ఉంటుంది కదా, మనం పెద్ద గ్లాస్ వాటర్ తాగే దాని నిండా చింతపండు గుజ్జు యాడ్ చేసి మొత్తం కలుపుతున్నానండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 3 tablespoons కారం యాడ్ చేశాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా ఒక 3 tablespoons యాడ్ చేస్తున్నాను. మనకి సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే చింతపండు యాడ్ చేస్తాం కదా, పులుపు ఈ సాల్ట్తో బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం పడుతుంది. ఇవంతా వేసిన తర్వాత ఒక 250 ml వాటర్ యాడ్ చేశాను. మొత్తం మిక్స్ చేస్తున్నానండి. సో ఇలా అంతా మిక్స్ చేసి ఇది లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అవ్వనిస్తానండి. నేను లో ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ అవ్వనిస్తే ఈ చింతపండు గుజ్జు అనేది బాగా ఉడుకుతుంది. అలాగే మన అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్, మనం వేసిన ధనియాలు, జీలకర్ర, మెంతు పొడి, వాము పొడి, ఇవన్నీ కూడా ఇందులో బాగా ఉడికి మంచి టేస్ట్ అనేది బయటకు వస్తుంది. లో ఫ్లేమ్లో ఇలా బాగా బాయిల్ అవ్వనివ్వండి. మనకి ఆయిల్ అనేది పైన బ్లాక్గా తేలాలి, అప్పుడు మనకి ఇది బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాయిల్ అవ్వనియండి. మీరందరూ తప్పకుండా ఈ చీరాల స్పెషల్ అల్లం పులుసు తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ప్లస్ ఇది హెల్త్కి మంచిది కూడా. అల్లం మన బాడీ మొత్తం ప్యూరిఫై చేసేస్తుంది. చూసారు కదా, ఆయిల్ తేలుతుంది. సో అంతే అండి, వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్గా ఈ అల్లం పులుసు తయారు చేసేసుకొని వేడివేడి అన్నంలోకి మీరు ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూస్తారు కదా, ఆయిల్ తేలుతుంది. ఈ స్టేజ్లో ఆఫ్ చేయండి. సో అల్లం పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ రెస్టో రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ హిట్ చేయండి. మీరు మమ్మల్ని ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.